శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తాం మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతం స్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి గారి శిష్యురాలిని. నా పేరు శ్రీదేవి. ప్రస్తుతం గురువుగారికి అనుకూల స్థితి లేకపోవడం వలన వారి ద్వారా ఈ వారం రాశి ఫలాలను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మే నెల 19వ తేదీ నుండి మే నెల 25వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులను ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశి. మేషరాశిలో బుధగ్రహం, ద్వితీయంలో రవి శుక్ర గురుగ్రహాలు, షష్టమంలో చంద్ర కేతు గ్రహాలు, లాభస్థానంలో శనిగ్రహం, వ్యయస్థానంలో కుజ రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్తాం జగతాం భర్తా సంహర్తాం మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి గారి శిష్యురాలిని. నా పేరు అరుణ. ప్రస్తుతం గురువు గారికి కొంత అనుకూల స్థితి లేకపోవడం వలన వారి ద్వారా ఈ వారం రాశి ఫలాలను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మే 19వ తేదీ నుండి మే 25వ తేదీ వరకు కన్యా రాశి గ్రహస్థితిని ఒకసారి పరిశీలిద్దాం. కన్యా రాశిలో చంద్ర కేతు గ్రహాల స్థితి, 6వ స్థానంలో శని సంచారం, 7వ స్థానంలో రాహు కుజ సంచారం, 8వ స్థానంలో బుధ సంచారం, 9వ స్థానంలో గురువు రవి శుక్ర సంచారం జరుగుతుంది. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ కన్యా రాశి వారికి ఈ వారం అంత అనుకూలమైన స్థితిగతులు కనిపించడం లేదు. అయితే ఉన్నంతలో కొంత సరైన నిర్ణయం తీసుకోవడం, సరైన ఆలోచన చేయడానికి కుదురుతుంది. ధనయోగాదులు సాధారణంగా ఉన్నా దానిలో ఎక్కువ స్థితే ఉంటుంది. ఆలోచన తీరు ఉపయోగపడే పరిస్థితులే ఉన్నాయి. అయితే ధన సంబంధించిన విషయంలో కూడా కొంత అనుకూలమైన స్థితిగతులే ఉంటాయి. ధనం సకాలంలో వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులతోటి సాధారణమైన పరిస్థితులే ఉన్నాయి. పెద్దగా అతిగా అంత అనుకూలంగా ఉండదు. గృహ వాహన యోగాదులు కూడా అసాధారణ స్థితిలోనే ఉన్నాయి. ఎక్కువ కష్టపడి ప్రయత్నం చేస్తేనే అవి కుదిరే అవకాశం ఉంటుంది. అలాగే విద్యా సంబంధ విషయాల్లో అనుకూలత కొంతవరకు ఉన్నది, కానీ అది కూడా కష్టతరంగానే ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడి కూడా కొంత ఉంటుంది. రుణ సంబంధ విషయాల్లో చాలా కష్టమైన స్థితిని ఎదుర్కొనే అవకాశం పరిస్థితి కనపడుతుంది. ఆరోగ్య విషయం సాధారణంగానే ఉంటుంది. అలాగే కొంత మిత్రభేదం వచ్చే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత పర్వాలేదు, బాగానే ఉంటుంది. అలాగే ఏదైనా కొత్త వస్తువులను తీసుకోవాలన్నా, కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా మధ్యస్థంగా ఉంటుంది. భాగ్యస్థితి కొంతవరకు ఉపయోగపడే పరిస్థితే ఉంది. ఉద్యోగ స్థితి వ్యవహారాలు కూడా సాధారణంగా ఉంటాయి. పెద్ద అనుకూల మార్పులు చేర్పులు ఉండవు. ఎప్పటిలాగానే ఉంటుంది. కాకపోతే కొత్త ప్రయత్నాలేమీ ఫలించవు. కొత్తగా ప్రయత్నించే ఉద్యోగ సంబంధ విషయాలైనా, వివాహ సంబంధించిన విషయాల్లో కానీ ఈ వారం అంత పూర్తి అనుకూలత లేదు. అయితే మనం చేసే పనుల్లో, మనం చేసే ఉద్యోగ వ్యాపార విషయాల్లో పెద్దగా గుర్తింపు ఉండదు. సాధారణంగా ఉంటుంది. అపకీర్తి జరిగే అవకాశం ఉంటుంది. కొంత జాగ్రత్త వహించాలి. అలాగే వ్యయ సంబంధ విషయాల్లో కూడా ఏదో ఒక రకమైన ఖర్చులైతే వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఖర్చులు అధికంగా రావచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం కొంతవరకు బెటర్గానే అనిపిస్తున్నా సాధారణ స్థితినే కొనసాగించవలసిన పరిస్థితి ఉంది. అయితే అక్కడక్కడ అనుకూలమైన వాతావరణాలు కూడా ఉన్నాయి. నూతన ఆభరణాలు కానీ, నూతన వస్తువులు కానీ తీసుకునే అవకాశం కూడా ఈ వారం ఉంటుంది. మిగిలినవి అన్ని విషయాల్లో మధ్యస్థంగానే ఫలితాలు ఉంటాయి. ఈ కన్యా రాశి వారికి ఇంకా మంచి లక్షణాలు కలగడం కోసం ఈశ్వరుని ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తుంది. శుభం భూయాత్. ఓం
శ్రీమాత్రే నమః